వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. వచ్చారు మీ ఇళ్ళకాడికి. దీంట్లో మొత్తం కూడా పొందుపరిచాం. ఈరోజు దీపం పథకం కింద గ్యాస్ సిలిండరు వస్తున్నారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చాడు కదా. అదేవిధంగా రైతుకి అన్నదాత సుఖీభవ ఈ నెలలో నీకు 20,000 ఇస్తామని చెప్పాం. సంవత్సరానికి 3 కంతులకు ఈ నెలలో మీకు ఒక కంతు పడుతుంది. మీకు పొలం ఉంది కదా. అదేవిధంగా పింఛను మీకు ఎంత వస్తున్నది ఇప్పుడు పింఛను చంద్రబాబు నాయుడు వచ్చినాక? గట్టిగా చెప్పు. 4,000. గతంలో 5 సంవత్సరాలు పట్టింది కదా 3,000 ఇవ్వడానికి. ఈరోజు 4,000 వస్తున్నది కదా. కాబట్టి ఈరోజు మంచి పరిపాలన కదా చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడన్నా అధికారులు నాయకులు ఎప్పుడన్నా మన ఇళ్ళ కాడికి వచ్చారా ఈ విధంగా? ఎప్పుడు లేదు కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా పంపిస్తున్నాడు కదా. కాబట్టి అన్ని కూడా చేసి అన్నా క్యాంటీన్ కళాశాలలో పెట్టున్నారు కదా. భోజనం చేసినావు లేదు నువ్వు ఎప్పుడన్నా? ఒకసారి భోజనం చేసినావు కదా. భోజనం పెట్టుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఉండిందా? రద్దు చేసినారు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు కదా అన్నా క్యాంటీన్. కాబట్టి అదేవిధంగా చిన్న చదువుకునే పిల్లకాయలకి డబ్బులు పడ్డాయి కదా, నీకు తెలుసు కదా, తల్లికి వందనం పేరుతో. కాబట్టి ఇది మంచి పరిపాలన, సుపరిపాలన. అందువల్ల మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలా.